అర్హులైన వారికి మాత్రమే దానం చేయాలి. మన శత్రువులతో మాట్లాడేటప్పుడు కూడా వారికి సంతోషం కలిగించే రీతిలో మాత్రమే మాట్లాడాలి. అలా అని అసత్యం పలకమని అర్థం కాదు. నీ వలన ఎవరికీ ఎప్పుడూ బాధ కలగకుండా నిత్యం సత్యజీవనం గడపాలి. ఇలా చేయడం వలన మానవుడు అత్యున్నత జీవిత లక్ష్యాన్ని సాధించగలడు అని సమాధానమిస్తాడు. దానం గొప్పదా, సత్యం గొప్పదా, అహింస గొప్పదా, ప్రియవచనం గొప్పదా అని ధర్మరాజు అడగగా దానికి నహుషుడు దానం, సత్యం, అహింస, ప్రియవచనం అనే ఈ 4 లక్షణాలు సాధన చేసి అభివృద్ధి చేసుకోవలసినవే. వీటిలో ఏది గొప్పది కాదు, అలా అని ఏది తక్కువది కాదు. నీవు చేసే పని ఏ ఉద్దేశంతో చేస్తున్నావన్న దాన్ని బట్టి దాని విలువలుంటాయి అని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు స్వర్గానికి వెళ్ళుటకు మార్గం ఏది